పుల్కల్ మండలంలోని బస్తాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఈ నెల 19న ప్రిన్సిపాల్ జ్యోతి సంగారెడ్డి నుండి క్రైస్తవ మిషనరీలకు చెందిన కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి మత బోధనలు చేశారు. చట్టవిరుద్ధంగా హిందూ మత విశ్వాసాలను అవమానించే విధంగా ఆ మతానికి సంబంధించిన ప్రార్థనలు విద్యార్థులతో చేయించారు. అందుకు ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ధర్మ ప్రసార కో కన్వీనర్ సుభాష్ చందర్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలంగాణ మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ గారికి వచ్చి ఇక్కడ మేము లెటర్ ఇవ్వడం జరిగింది. పుల్కల్ మోడల్ స్కూల్ సంబంధించిన ప్రిన్సిపల్ గారు క్రిస్టమస్ వేడుకలను పెద్ద ఎత్తున చేసి విద్యార్థులకు ప్రేయర్ చేయించడం జరిగింది. యేసుప్రభు గొప్పవాడని స్పీచ్లు ఇవ్వడం జరిగింది. ఒక చర్చి వాళ్ళని తీసుకురావడం జరిగింది. దీని గురించి మేము స్కూల్కి వెళ్ళడం జరిగింది. అదే ఎంఈఓ గారి కాంపిటీషన్, జిల్లా సంబంధించిన డిఓ గారి కాంపిటీషన్. ఆయన ఇప్పటి వరకు ఎలాంటి ఉలుపు లేదు, పలుకు లేదు. కాబట్టి రాష్ట్ర అధికారులైనా వీళ్ళకి కలవాలని చెప్పేసి రావడం జరిగింది. వాళ్ళకి అక్కడ స్కూల్లో ఏం జరిగిన విషయము వాళ్ళకందరికీ వివరించడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న రాష్ట్ర అధికారులైనా సరే ఈ యొక్క ప్రిన్సిపల్ పైన చర్య తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తీసుకోలేకపోతే మా యొక్క ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది, ఎంతవరకు వెళ్తుంది. లాస్ట్కి వస్తే మండల్ స్కూళ్లను బంధువుగా పాటిస్తామని చెప్పేసి ఈ యొక్క అధికారులను తెలియజేయడం జరిగింది. కాబట్టి అధికారులను ఎప్పటికైనా ఆలోచించండి. ఎవరైతే పుల్కల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్లను వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.